ఇక్కడ ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే గోవు పాలు పోస్తూ లాస్ట్ కాలుతో తొక్కినట్టు కనిపిస్తుంది కదా, అలాగే విగ్రహం ఉంటుంది. ఈ టెంపుల్కి దగ్గరలోనే హరిత రిసార్ట్. ఇక్కడ రూమ్ తీసుకుంటే ఈజీగా మార్నింగ్ కూడా మనం దైవ దర్శనానికి తొందరగా రావచ్చు. మనం మహానంది క్షేత్రానికి వచ్చాం. ఇక్కడ 9 వినాయకుళ్ళు ఇలా మనకి ఫస్ట్ ప్రత్యక్షమయ్యారు. అందరికీ నమస్కారం చేసేసుకుందాం. ఇక్కడ అది మెయిన్ ఎంట్రన్స్. మనం సైడ్ వే నుంచి వచ్చేసాం. ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ షాపింగ్ లైన్ క్యూ కూడా ఏమీ లేదు, చాలా ఖాళీగా ఉంది. ఇక్కడ షాప్స్ అవి ఉన్నాయి. మెయిన్ విగ్రహం చూసుకుందాం. కానీ వచ్చేటప్పుడు చాలా ఎక్సైట్మెంట్తో వచ్చాయి. ఇక్కడ ఒక పురాణ గాథ కూడా ఉంది. నందీశ్వరుడి జననం ఇక్కడ మహానంది స్వామిది. ఇక్కడ నందీశ్వరుడు. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ సేద తీరడానికి ఇక్కడ ఒక మహానంది, మెయిన్ బయట ఒక మహానంది ఉంది. ఇక్కడ శివుడు పార్వతి. ఇక్కడ అమ్మవార్ల విగ్రహాలు కూడా ఉన్నాయి. అటు మనం వినాయకుడిని చూసాం కదా, ఇక్కడ అమ్మవార్లు ఉన్నాయి. ఈ అమ్మవారి విగ్రహం కూడా చూపిస్తాం ముందు నుంచి. ఇక్కడ స్పర్శ దర్శనం అది ఉంది. ఇప్పుడు 8 హారతులు ఉన్నాయట. ఎగ్జాక్ట్గా 5:45కి నిజరూప దర్శనం చూడొచ్చట. టికెట్ కౌంటర్. ఇదంతా గుడి ప్రాంగణం. ఇక్కడ నకుల సహదేవుడు ప్రతిష్ఠించిన శివలింగం. ఇక్కడ అర్జునుడు ప్రతిష్ఠించిన శివలింగం. ఈయన భీముడు ప్రతిష్ఠించిన శివలింగం. ధర్మరాజు ప్రతిష్ఠించిన శివలింగం. ఇది గుడి ప్రాంగణం. సాయంత్రం 6:47 సమయానికి